నిర్ణయించారు. ఎమ్మెల్యే క్యాండిడేట్గా పార్టీ నిర్ణయించింది. ఎవరిని? రావెల సత్యం గారిని. ఓకే. సో ఆయన సమావేశంలో ఉన్నప్పుడే హార్ట్ ఇబ్బంది పెట్టింది. కానీ అదేదో అక్కడ టూత్ పాలిష్ చేసిండు, అయిపోయి వచ్చిండడికి. వచ్చిన రాత్రే హార్ట్ వచ్చింది. అప్పుడు అక్కడ చూపించకుండా బాగానే ఉండేది. హార్ట్ వచ్చింది. హార్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా చేసి ఏదో చేస్తే సెట్ అయింది. అప్పటికి ఎమ్మెల్యే అనేసరికి అప్పటికే సత్యం గారు అంటే ఉర్రుతులేకపోతున్న పరిస్థితి. ఖమ్మం డివిజన్, ఖమ్మం తాలూకా, ఖమ్మం ఎమ్మెల్యేగా ఆయనకి మంచి గుర్తింపు వచ్చింది. అసలు ఆయన థంపింగ్ మెజార్టీతో గెలిచేవాడు. అలాంటి వాతావరణం వచ్చింది. ఎందుకని కమ్యూనిస్ట్ పార్టీ లీడర్కి ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా హార్ట్ స్ట్రోక్స్ బాగా వస్తున్నాయి? చాలామంది ఆయన ఎట్లుండేవాడంటే, ఆయన ఊళ్ళలో పడితే అర్ధరాత్రి వచ్చేవాడు. 9, 10, 11 అయిపోయేది. సమస్యలు ఇవన్నీ ఉండేది. మళ్ళీ ఆయన కోసం ఖమ్మంలో ఆఫీసులో కూర్చునేవాళ్ళు. 12 కాదు 1 గంట అయినా ఆయన కోసం కూర్చునేవాళ్ళు. ఆయన వచ్చిన తర్వాత మాట్లాడి వెళ్ళిపోయేవాడు. అంటే రాత్రి 11, 1 గంట, 3 దాకా కూడా సైకిళ్ళ ఎట్లా బస్సులు ఉండేగా. ఆయనకి ఒక జీప్ ఉండేది. అది నెట్టుకోవాల్సి వచ్చేది. లేక అట్లా ఉండేవాడు, అటు తిరిగేది. ఆ రకమైన భక్తుల్లో ఆయన ప్రజలలో బాగా అభిమానం చూడమన్నాడు. సిపిఐ వాళ్ళు కూడా మంచి, అంతకుముందు బాగా వ్యతిరేకం ఉండేది, కానీ సిపిఐ వాళ్ళు కూడా ఆయన్ని గౌరవించే పరిస్థితి వచ్చేది. సంక్రాంతి మధుసూదన్ గారికి సమకాలీన సిపిఐ లీడర్ల పేర్లు చెప్తా వస్తున్నాయి. అయితే అది జరుగుతున్న సందర్భంలో హార్ట్ అటాక్ వచ్చింది. పొద్దున్నే లేచి బాగుంది అనుకుంటే లేచి గడ్డం చేసుకుంటుంటే మళ్ళీ స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. కరెక్ట్గా చనిపోయేటప్పుడు నేను ఆయన దగ్గరనే ఉన్నా. బహుశా నేను మా అన్నయ్య, మా అమ్మ చచ్చిపోయారు. మా నాన్న కూడా చనిపోయాడు. ఇప్పుడు ఏడవల్ల ఆయన చనిపోయినప్పుడు కళ్ళమ్మడి ఆడిపోయింది. పెద్ద దిక్కును కోల్పోయాము ఏంటనేది ప్లస్ బాధపడి అయిపోయిన తర్వాత వేరే బదులు దానికి ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఉన్నాడు. ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఉన్నప్పుడు నేను సెక్రటరియట్లోకి వచ్చాను. మధుసూదరావు గారు కూడా సెక్రటరియట్లోకి వచ్చాడు. మా సెక్రటరియట్లో చాలా మోస్ట్ సీనియర్స్ ఉండేవాళ్ళు. నేను చిన్నోడిని. నేను సీతారాములు, సీతారాములు నేను సెక్రటరీ మెంబర్కి వచ్చిన, ఆయనేమో జిల్లా డివిజన్కి బాధ్యులుగా వచ్చిండు. కొద్ది రోజులకి బోడపూడి గారికి ఆరోగ్యం బాగలేదు. అప్పుడు ఆయన జిల్లా సెంటర్ పోయిన తర్వాత నేను డివిజన్ ఇన్ఛార్జిని అయిపోయాను. ఈ సెక్రటరీ మెంబర్ని మొత్తం కూడా నేను కోఆర్డినేట్ చేసేవాడిని. తర్వాత ఒక సంవత్సరానికి మళ్ళీ నేను సెక్రటరీ అయ్యాను. నా టీంలో మధుసూదరావు గారు వీళ్ళందరూ కూడా పనిచేశారు. అంటే ఇది నాకు ఆనాడు పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే మోస్ట్ సీనియర్లంతా నా కోలీగ్స్గా వచ్చారు. సెక్రటరీ నా టీమ్గా వచ్చింది. వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క సమాజాలు, వాళ్ళ యొక్క ప్రజలలో ఉన్న ఆదరణ, ఇదంతా కూడా నాకు బాగా ఉపయోగపడింది. నేను పెరగడానికి, నేను ఎడ్యుకేట్ కావడానికి అన్ని రకాలు ఉపయోగపడింది. అట్లా సహకరించడంలో మధుసూదరావు గారు నాకు బాగా సంపూర్ణంగా సహకరించి అన్ని విషయాలలో. ఆయన ఒక్కొక్క సందర్భంలో సమస్యలు వచ్చినప్పుడు సమస్యల్ని పరిశీలించడంలో చాలా సూటిగా స్పష్టంగా ఉండేవాడు. కాకపోతే ఏంటంటే కఠినంగా మాట్లాడటం అలవాట్లేదు ఆయనకి. ఏదైనా కోపం వస్తే మాత్రం కఠినంగా ఉంటాడు, అంతకంటే కఠినంగా ఉండేవాడు ఇంకోడు అంటాడు. కానీ జనరల్గా ఏంటంటే సాచివేత ధోరణి కొద్ది గొప్ప ఉంటుంది ఆయనకి. అని స్వాభావికంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటుంది, వేరే విషయం. సమస్యలు వచ్చినప్పుడు సమస్యను మాత్రం పొలిటికల్గా కానీ సిద్ధాంతపరంగా కానీ వస్తే ఒక్క ఇంచేనికి పోడు. ఆ వాదనని కొనసాగించడంలో ఏమాత్రం వెనక ముందు లేకుండా బల్ల బుద్ధి వాదించగలడు. రెండవది ఎడ్యుకేట్ చేయగలడు, ఎదుటి తేలిక భాషలో ఎడ్యుకేట్ చేయగలడు. ఇలాంటి స్థాయి కలిగిన వాళ్ళందరూ మనతో ఉన్నారు. ఆయన ఆ స్థితిలో అనేక సందర్భాలలో నా అభివృద్ధికి తోడ్పడ్డ సందర్భం కూడా పరిస్థితులు ఉన్నాయి. రాజకీయ అభివృద్ధి, రాజకీయంగా
రాజకీయంగా అభివృద్ధి చెందడానికి కానీ గ్రామాలలో పార్టీ నిర్మాణం మంచి చెడు దీంట్లో చేయడంలో నాతో పాటు ఆయన గ్రామాలకు వచ్చి నిర్మాణ సమస్యలు ఇవన్నీ కూడా చేసేవాడు. అసలు ఎలాంటి పరిస్థితి వచ్చేదంటే నేను సెక్రటరీగా ఉన్నాను, ఆయన సెక్రటరీ మెంబర్గా ఉన్నాడు. ఆయనకి కొన్ని గ్రామాలు చూసే బాధ్యత చెప్పాను. సీతారాంపురం, రెడ్డిగూడెం, తర్వాత కాసారం, ఈ గ్రామాలు సిపిఐ వాళ్ళు బలంగా ఉంటారు గతంలో. తర్వాత కూడా కొంత బలంగా ఉన్నారు కొంజాల మండలంలో. కాసారంలో పార్టీ నిర్మాణం జరిగితే ఒక అతను చచ్చిపోయాడు. చచ్చిపోతే కేసు పెట్టారు. పూరి ఆయన పేరు ఆయన వెంకయ్యని చంపితే ఆ కేసు సిపిఎం పార్టీ వాళ్ళ మీద పెట్టారు. వాళ్ళని జైలు బెయిల్ ఇదంతా వస్తే ఈ ఊళ్ళోకి తీసుకోవడానికి ఆయన స్వయంగా బాధ్యత తీసుకొని ఆయన ముందు పోతే ఆయన పేడ నీళ్ళు చల్లారు. ఆయన ఇష్టం వచ్చాడు తిట్టారు. ఆయన మళ్ళీ ఆ ఊళ్ళలోకి వస్తే దాడి చేయాలని ప్రయత్నం చేశారు. ఇలాంటి పరీక్షా సమయాల్లో కూడా ఆయన పార్టీకి చాలా గ్రామాలలో పార్టీకి చాలా ఎన్నిదన్నుగా ఉన్న పరిస్థితి అది. నాకు బాగా గట్టిగా వన్నెదన్నుగా ఉండి నాకు ప్రోత్సహించి ముందు తీసుకునే పరిస్థితి అంటే బాసటగా నిలబడ్డాడు నాకు. అదే కాకుండా మొత్తంగా చూసినప్పుడు అంటే డివిజన్ మూవ్మెంట్ని ఓవరాల్గా చూసి డివిజన్ మూవ్మెంట్లో క్యాడర్ పరిశీలన, ఎక్కడెక్కడ ఎన్నో ఏ క్యాడర్ ఎలాంటి ఎలా ఉన్నారు ఇవన్నీ పరిశీలన చేయటంలో ఆయన ఎక్కడో లాలాపురంలో ఉన్నా సరే వీటన్నిటిలో కూడా సంపూర్ణమైన చర్చల్లో సంపూర్ణంగా పాల్గొనేవాడు. చర్చలలో ఎడ్యుకేటివ్గా పాల్గొనేవాడు. ఎనాలిసిస్ చేయడంలో కూడా చాలా చక్కగా ఎనాలిసిస్ చేసేవాడు. ఏ అంశాల మీద చర్చ జరిగే ఇంకా క్యాడర్ లక్షణాలు ఏంటి, పనితనం ఎట్లుంది, మన క్యాడర్ ఏంటి, మన పరిస్థితి ఏంటి, ఎవరెవరు ఎలా ఉన్నారు, వ్యక్తిగత జీవితం ఏంటి, ఇవన్నీ కూడా చర్చ జరిగేది కదా, పార్టీలో జరుగుతాయి కదా. జరిగినప్పుడు ఆ విశ్లేషించడంలో ఆయన పాత్ర కూడా ఉండేది. ఆయన ఎక్కడున్నా సరే మొత్తం తెలుసుకోవడంలో విశ్లేషించడంలో ఆయన మొత్తం అధ్యయనం చేసి ఆ రకంగా ముందుకు వచ్చాడు. ఒక మాటలు చెప్పాల్సి వస్తే ఆయన ఏ సమస్యని పరిశీలించకుండా అధ్యయనం చేయకుండా ఆయన దాని మీద మాట్లాడాడు. అసలు ఆయన మాట్లాడుతుందంటే సంపూర్ణమైన అవగాహనతో మాట్లాడుతున్నట్టే లెక్క. అది ఎవరైనా ఆయన చూస్తే అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. ఈ పరిస్థితుల్లో రెండోది ఏంటంటే మాకు 2-3 పరీక్షా సమయాలు కూడా వచ్చినాయి డివిజన్ పార్టీకి. ఒకటి ఉపేంద్ర చనిపోయిన సందర్భంలో ఖమ్మం డివిజన్ ఉద్యమం మీద బాగా విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులు జరుగుతూ ఉంటే సత్యం గారిని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అట్టుడికి పోతుంది మొత్తం కొంజర్ల మండలంలో పార్టీని భయపడకుండా భయభ్రాంతులకు గురి కాకుండా నిలబెట్టడంలో నేను డివిజన్లతో బాధ్యత తీసుకుని చూడాల్సి ఉంటుంది. ఆయన కొంచెం ఎస్పెషల్లీ కొంజర్ల మండలంలో అన్ని గ్రామాలలో ఆయన తిరిగి ధైర్యంగా భయపడాల్సిన అవసరం లేదు, మనం ఎన్ని దాడులు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదని చెప్పి క్యాడర్ని నిలబెట్టడంలో ధైర్యాన్ని ప్రోత్సహించడంలో చాలా బాగా పార్టీకి బాగా ఉపయోగపడ్డాడు. గ్రామాలలో ప్రజలకు కూడా బాగా ఉపయోగపడ్డాడు. అంటే అలాంటి క్లిష్ట పరిస్థితి అప్పుడు ఎట్లా అంటే ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు రాత్రిపూట ఇళ్ళల్లో పండుకోలే. ఆ స్థితిలో వాళ్ళు తెల్లారి పిల్ల ఊళ్ళంతా ఊరు బయట పండుకుంటే ఒక పాము గరిసి చచ్చిపోయాడు. ఇలాంటి భయానక వాతావరణం ఉండే. ఆ వాతావరణంలో కొంజర్ల మండలంలో పార్టీని గ్రామాలలో చెదిరిపోకుండా భయపడకుండా నిబ్బరంగా ఉంచడంలో ఆయన పాత్ర కూడా చాలా కీలకమైన పాత్ర ఉంది. నాతో పాటు నేను ఉన్నాను, నాతో పాటు ఆయన కీలకమైన పాత్ర నిర్వహించాడు. రెండో సమస్య ఏంటంటే పార్టీ మీద నిర్బంధ విధానం బాగా పెరిగింది. ఏది ఎక్కడంటే ఈ ముదిగొండ మండలం ఇటువైపు బాగా నిర్బంధ విధానం పెరిగింది. ఖమ్మం డివిజన్లో చింతగాని అయితే కొణిజర్లు అయితే వీటన్నిటిలో కూడా నిర్బంధ విధానం తీవ్రంగా పెరిగింది. ఈ నిర్బంధ విధానం పెరిగింది, శత్రు నిర్బంధ విధానం కూడా పెరిగింది. వీటన్నింటిలో కూడా ఆయన అన్నింటికి కావాల్సిన ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఇది ఏ రకంగా దాన్ని పరిష్కారం చేసుకోవాలనే పద్ధతులలో సొల్యూషన్స్ అంటే పరిష్కార మార్గాలను వెతకటంలో ఆయన కూడా అగ్రభాగంలో ఉండేవాడు. అంటే క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడటానికి పార్టీ కూర్చొని చర్చించినప్పుడు ఆ చర్చల్లో ఆయన దానికి కావాల్సిన
సూచనలు సలహాలు, లేదు ఆయన ఒక డైరెక్షన్, ఆ రకంగా చక్కటి అనుభవంతో ఇచ్చేవాడు. అది కూడా ఒక రకంగా బాగా మాకందరికి బాగా ఉపయోగపడేది. రెండోది ఏంటంటే ఆయనకి మానవతావాది, ఎక్కువ మానవతావాది. ఆయనకి ఎట్లుంటుందంటే, ఉదాహరణకి నేను ఆర్గనైజేషన్లో పనిచేస్తాను. అప్పుడు నా పని ఏంటంటే సైకిల్ చేసుకుని తిరగడం, లేకపోతే అప్పుడు సైకిల్ చేసుకుని తిరగడానికి కూడా వెళ్ళేది. అంత ఇయేనా మన డొంకలు, అప్పుడే వర్షాలు ఎక్కువ ఉండేవి, మొత్తం బురద ఉండేది, అందులో పోవడం కాకుండా నడుచుకుంటూ పోవాల్సి వచ్చేది. కొద్ది రోజులు అయిన తర్వాత డివిజన్ సెంటర్కి వచ్చిన తర్వాత ఏం చేసిండే, ఎందుకు నువ్వు ఈ సైకిల్ ఈ గీకిలు ఇన్ని ఇబ్బంది పెడితే ఈ ఊళ్ళని తిరగాలని కష్టం కదా, ఓ పాత మాత్రం సైకిల్ చూసుకొని నేను కొని పెట్టలే అన్నాడు. అంటే రాజు మోటార్ సైకిల్ దొరికింది ఒకటి, 6,000 అది. ఆయన కొనిపెట్టిండు. అది ఆయన కొనిపెడితే సత్యం గారు నాకు అసలు నువ్వు మోటార్ సైకిల్ ఎట్లా కొన్నావు, ఎందుకు కొన్నావు అని ఆనాడు చాలా సీరియస్ ఇలాంటి విషయాలన్నీ కూడా. ఒక ఓల్డ్ టైమరు కార్యకర్త వెహికల్ మెయింటైన్ చేస్తుండే, ఎక్కడి నుంచి చేస్తుండే, ఎందుకు చేస్తున్నాడు జనం అనుకుంటారు కదా. అలాంటి వాతావరణం లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. అప్పుడు పార్టీ కమిటీలో మీద చాలా సీరియస్గా అవుతుంటే అప్పుడు అడ్డం తగిలేండు. ఏంటి సత్యం గారు, ఏం తప్ప ఏంటి, కష్టపడుతుంది తిరుగుతుండు, బండి మీద తిరుగుతుండు. ఆయన ఉత్తగా ఏడొచ్చి పండుకునే బండి నువ్వు దున్య సొంత వ్యాపారం చేసేది కాదు కదా. నేనే ఆయన బాధలు చూడలేక కష్టాలు చూడలేక నేనే ఇప్పించిన, తప్పేంటి, మీరు దాని మీద చేస్తే అట్లా పని చేస్తుందా లేదా, దాని రిజల్ట్ ఏంటి, పద్ధతులు ఏంటి అని చూడాలి. కానీ ఆయన ఎట్ట పోతుండు, మోటార్ సైకిల్ యానికి వచ్చింది ఎట్ట వచ్చింది అంటే నేనే ఇచ్చిన, ఏమిటా తప్ప, మీరు అది కరెక్ట్ కాదు సత్యం గారు అని చెప్పి ఆయన్ని కన్విన్స్ చేసి వెనక్కి కొట్టాడు. అంటే చిన్న ఉదాహరణ చెప్తాను నేను. పార్టీలో ఇలాంటి సందర్భాలు, కార్యకర్తలకు సంబంధించిన సందర్భాలు చాలా వచ్చినప్పుడు ఆయన రకంగానే కార్యకర్తలకి వెన్నుదన్నుగా నిలబడే పరిస్థితి ఉండేది. అదే సందర్భంలో తప్పు ఏమైనా జరిగి ఉంటే ఖచ్చితంగా నిర్దాక్షిణ ఖండించేవాడు. ఇలాంటి పాత్ర ఖమ్మం డివిజన్ ఉద్యమంలో అయింది. ఒక మాటలు చెప్పాల్సి వస్తే ఖమ్మం డివిజన్ ఉద్యమంలో 15-20 సంవత్సరాలు ఆయనది చాలా క్రియాశీలకమైన పాత్ర ఉంది. ఆయన ఆ పాత్రను నిర్వహించడంలో క్యాడర్కి, ప్రజలకి అందుబాటులో ఉండటమే కాకుండా ఆదర్శప్రాయంగా ఆయన వ్యవహరించిన పరిస్థితి ఉంది. ఆయనంటే అకుంఠితమైన విశ్వాసం, ప్రేమ, అభిమానం చిన్నోళ్ళే కాదు పెద్దోళ్ళకి, ముసలోళ్ళు కూడా ఆ ప్రాంతంలో ఉందనేది కూడా మనం మీ దృష్టిని తీసుకురాదలిచాం. ఇలాంటి మంచి వ్యక్తి పార్టీ ఉద్యమంలో పనిచేస్తూ ఒక పెద్ద స్థాయికి ఎదిగిన పరిస్థితి కూడా ఉంది. ఇంకొక 1-2 ఉదాహరణలు చెప్పాల్సి వస్తే, ఆయనకి కొజ్జెల్లమనే కాదు, వైరల్ అసలు పార్టీ లేదు, సిపిఎం పార్టీ లేదు, ఒకళ్ళు వ్యక్తులు ఒకళ్ళిద్దరు ఉండేవాళ్ళు. ఆయన ఒక హోటల్ పెట్టాడు. అక్కడ హోటల్ పెట్టి హోటల్లో ఈయన నిర్వహించేవాడు. ఎవరు? మసూదురావు గారే భోజన హోటల్ పెట్టి నిర్వహించేవాడు. ఇట్లా ఆడికి పోయిన తర్వాత వాళ్ళతో లాలాపురం నుంచి ఎక్కువ సంబంధాలు ఉండేది వైరాగి. ఆ రీత్యా ఏంటంటే ఆయన పార్టీని ఒక దశకి పార్టీని తీసుకురావడానికి అవకాశం ఏర్పడింది. అంటే ఏర్పాటు చేసాడు. నెమ్మది పార్టీ ఒక స్థాయికి వచ్చింది. స్థాయికి వస్తే ఏంటంటే ఈ మసూదర్రావు చేయబట్టి ఈ గ్రామంలో వైరాలో పార్టీ ప్రారంభమైంది. ఇది చేస్తూ ఉన్నాడు. అసలు వీడు ఓటర్లు ఏ సంగతి తేల్దామని మా ఓటర్ల మీదకి కర్రలు తీసుకొని వచ్చారు. ఎవరు? కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు. ఎవరు లీడర్ల పేర్లు ఏమైనా అవకాశం ఉంది చెప్పడానికి? అప్పుడు చాలా పచ్చని పేరు వాళ్ళందరూ లేరు. ఇప్పుడు లీడర్ల పేర్లు ఎందుకులే, మనం కాంగ్రెస్ వాళ్ళు వచ్చాడు. వచ్చిన తర్వాత కరెక్ట్గా ఆ సందర్భంలో మంచిగంటి గారు ఆ హోటల్లో అన్నం తిన్నాడు. అంటే వైరాలో మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ చేసి హోటల్కి వచ్చి హోటల్ అన్నం తింటాడు. సరిగ్గా అదే సందర్భంలో అన్నం తిని చేయగడుక్కొని బయటకు వస్తుంటే వాళ్ళు మీదికి వచ్చారు, ఊరికి వస్తున్నారు మీదికి. ఈనాడు ఎవరి దగ్గర కర్ర ఉంది, కర్ర పట్టుకుని మంచిగాని గారు మొత్తలా నిలబడాడు. రాండ్రా ఎవడతాడు రాండ్రా కానీ. అప్పుడు మంచి వయసు కూడా ఉండేది. కర్ర తీసుకొని నిలబడ్డాడు. లాలాపురం నుంచి ఈలోపు లాలాపురం నుంచి కొంతమంది జనం ఊరికి వచ్చారు. వాళ్ళు వీళ్ళు వచ్చి ఉరికిచ్చి కొట్టారు అన్నమాట. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా 1-2 సందర్భాలలో ఉరికిచ్చి తిప్పించి మళ్ళీ కొట్టడం జరిగినాక
ఇక పార్టీకి రావాలంటే ఎవడు కూడా భయపడలే, అంత ధైర్యంగా వచ్చారు పార్టీ. అంటే ఒక మాట చెప్పాల్సి వస్తే వైరాలో శూన్యం నుంచి పార్టీ నిర్మించింది మసూదరావు గారే. ఒక గణనీయ స్థాయికి వచ్చేదాకా ఆయన పాత్ర అందులో ఉంది. అది వచ్చిన తర్వాత ఈయన లాలాపురంకి ఓటర్లు ఇది వచ్చేసి లాలాపురంకి వచ్చినాక కూడా ఆయన సలహాలతోటే వైరాలు నడిచేది. లాలాపురం నుంచి పోయిన వాళ్ళే అక్కడ బాధ్యత వహించేవాళ్ళు వైరాలో. అంటే వైరాలో పార్టీని నిర్మించడంలో ఆయన క్రియాశీలకమైన పాత్ర ఉంది. దాదాపు ఒక 20 సంవత్సరాల శ్రమ ఉంది అందులో అయింది. అదేవిధంగా చాలా ఆదర్శంగా కూడా ఉంటాడు. తినే కాడ కానీ పడుకునే కాడ కానీ జనంలో పోవటంలో కానీ ఈ హరిజనుల గిరిజనుల లేకపోతే వాళ్ళ ఇంటికి పోవడానికి వెనకాడు, ఇంటికాడ మధ్య దాటడానికి హైట పెడితే తినడానికి వెనకాడు. అట్లా జనంలో మమేకపోయే పరిస్థితి ఆయనకు ఉండేది. వీటన్నిటికీ మించి ఒక మంచి కమ్యూనిస్టు. ఒక మాటలు చెప్పాల్సి వస్తే కమ్యూనిస్ట్ అంటే 3 రకాలు. ఒకటి వ్యక్తిగతంగా, రెండోది రాజకీయంగా సైద్ధాంతికంగా, మూడోది నిర్మాణ రీత్యా. ఈ 3 విషయాలలో ఆయన చాలా పర్ఫెక్ట్గా ఉండేవాడు. పుస్తకాలు చదివేవాడా? పుస్తకాలు బాగా చదువుతాడు. పుస్తకాలు చదవటంలో ఉన్నది. అసలు ప్రపంచ వైరుధ్యాల్ని లేకపోతే ప్రపంచ చరిత్రని, ప్రపంచంలో జరుగుతున్న విషయాల్ని విశ్లేషించడంలో ఆయన చాలా అగ్రగణ్యుడు. చాలా బాగా విశ్లేషిస్తాడు. అంత పట్టిగా ఈ మూడు యాంగిల్స్లో ఏది ఒకటి ఏం చెప్పాను నేను, పార్టీ నిర్మాణం, సైద్ధాంతికంగా రాజకీయ అవగాహన, ప్రజల్లో మమైకమైపోవడం, అంటే తన వ్యక్తిగత జీవితం. ఈ 3 లక్షణాలకి ఆయనకి ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి. రెండోది అయితే ఒక మాటలు చెప్పాల్సి వస్తే ఆ కుటుంబం, నేను మా మిస్సెస్ కూడా ఆ కుటుంబంలో సభ్యులంగా మమ్మల్ని చూసేవాడు. మమ్మల్ని నాయకులుగా చూడటం కాదు, మమ్మల్ని ఇంటి సొంత మనుషుల్లాగా, మల్లికనైతే నన్నైతే సొంత మనుషుల్లాగా చూసేవాడు. అంత ఆప్యాయత, అనురాగం పంచడంలో ఆయనే కాదు, ఆయన భార్య కూడా ఆ రకంగా మా ఎడల ఆప్యాయతనే అనురాగాన్ని పంచేది. ఇంటికి పోతే అన్నం తినకుండా వదిలిపెట్టేది కాదు. అన్నం తినమంటే టీ ఇవ్వటమో లేకపోతే మజ్జిగ ఇవ్వటం ఏదో ఒకటి ఇచ్చి పంపించేవాడు. అంటే వచ్చిన ప్రతి వాడికి ఏదో ఒక రకమైన సమస్య పరిష్కరించడంలో కానీ, సహకరించడంలో కానీ, లేకపోతే తోడ్పడటంలో కానీ, వీటన్నిటిలో ఆయన ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేవాడు. అన్ని రకాలుగా ఆయన ఒక మాటలు చెప్పాల్సి వస్తే ఆయన సవ్యసాచి. ఇలాంటి వ్యక్తి ఒక మాటలు చెప్పాల్సి వస్తే ఈనాటి తరానికి, ఇప్పుడు ఉన్న ఉద్యమంలో పనిచేస్తున్న కార్యకర్తలకి, లేకపోతే పార్టీ గ్రామాల్లో ఉన్న పార్టీ వాళ్ళకి ఒక మంచి ఆదర్శంగా ఉండాలి. ఆదర్శంగా ఉండడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి? ఒక మాటలు చెప్పాల్సి వస్తే పార్టీలో వ్యక్తిగత ప్రయోజనం ముఖ్యమా, పార్టీ ప్రయోజనం ముఖ్యమా అంటే పార్టీ ప్రయోజనం కోసమే పనిచేయాలనేది ముఖ్యం. ఇప్పుడు చూస్తే గ్రామీణ ప్రాంతాలలో కానీ ఎక్కడ కానీ చూస్తే ఏంటంటే సొంత ప్రయోజనమే ప్రధానంగా ఉంటుంది, పార్టీ ప్రయోజనం నెక్స్ట్ ఉంటుంది. అది గ్రామీణ ప్రాంతంలో స్థానికంగా వాళ్ళలో ఉన్న ఆర్థిక అవసరాలు, పరిస్థితులు, వాళ్ళకు ఉన్న ఇబ్బందులు, కష్టాలు, బాధలు ఇవన్నీ కారణం కావచ్చు, అది వేరే విషయం. సొంత ప్రయోజనం అనేది ముఖ్యం ముందుకు వచ్చేసింది. ఇదివరకు పార్టీ ప్రయోజనం అనేది కర్ర పట్టుకు ఏమైనా జరుగుతుందంటే కర్ర పట్టుకుని దూకేవాళ్ళు, అది పార్టీ ప్రయోజనం. అది ఏమైనా కానీ, సొంతం ఏమైనా కానీ, చచ్చినా బతికినా ఏం లేదని దూకేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి కాకుండా దానికి భిన్నమైన పద్ధతుల్లో ఏదొచ్చినా సరే మంది చూసుకున్న తర్వాతనే ఏదన్నట్టు పార్టీకి చూద్దాం అనే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలు ఓల్డ్ టైమర్స్ కానీ కార్యకర్తలు కానీ ఉత్సాహంగా పనిచేయాలంటే పనిచేయకుండా వెనక పట్టు పట్టించే లక్షణాలు ఇప్పుడు ఈ పెట్టుబడిదారు వ్యవస్థలో వచ్చినాయి. నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ప్రతివాడికి ఏదో రకంగా అవసరాలు తీర్చుకోవడానికి ఆలోచించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అంటే ఒక మాటలు చెప్పాల్సి వస్తే పక్కదారులు పట్టించడానికి కూడా అలవాటు చేస్తున్న పరిస్థితి ఈ సమాజానికి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో క్యాడరు, ఓల్డ్ టైమర్లు తట్టుకొని నిలబడి పార్టీ ఉద్యమంలో పనిచేయాలి అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆదర్శం తీసుకొని
మసూదులో లాంటి వాళ్ళని రానున్న కాలంలో పార్టీని ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడాలు కానీ